హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే రీసెంట్గా తిరుపతి వెళ్ళాం కదా. తిరుపతిలో మీ సైట్ సీన్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను జపాలి టెంపుల్కి వెళ్ళాను. జపాలి టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. లోపల అడవి అంతే, అసలు చాలా బాగుంది. ఈ మధ్యలోనే చాలామంది వెళ్తున్నారు జపాలి టెంపుల్కి. అంతకుముందు ఎవరికి తెలియదు అనుకుంటా, తెలిసినా కానీ ఇంత వైరల్ కాలేదు మనకి. ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పుణ్యమా అనేసి మనకైతే మంచి 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 టెంపుల్స్ అయితే లొకేషన్స్ చూస్తున్నాము. ఇక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాము జపాలి టెంపుల్కి. కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది జపాలి టెంపుల్. చాలా మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇదిగో చూడండి, మేము ఎంత వెళ్తున్నాము. మా పిల్లలు కూడా అసలు అలసిపోలేదు. అసలు ఆ దేవుడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి ఆ ఫీలింగ్తోనే వెళ్ళాం మేము. కానీ చాలా బాగుంది. ఇక్కడ అయితే ఈ పెద్ద పెద్ద ఉడతలు ఉన్నాయండి, అడవి ఉడతలు అనుకుంటా. చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ చిన్న ఉడతలే చూశాను, అంత పెద్ద ఉడతలు ఆ జపాలికి వెళ్ళే రూట్లో చూడడం ఫస్ట్ టైము. ఇదిగోండి, ఇవన్నీ వెళ్ళే రూటు, ఇదంతా వెళ్ళే రూటు. మెట్లు చూడండి ఎట్లున్నాయి, పక్కన ఈ చెట్లు ఇవన్నీ ఒక ఏదో ప్రపంచానికి వెళ్ళిపోయినట్టుంది ఈ టెంపుల్. కానీ చాలా బాగుంది అసలు ఈ అడవి మధ్యలో ఈ టెంపుల్. మా అబ్బాయి కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యిండు. అసలు చాలా బాగుంది ఈ టెంపుల్. మేమైతే జీప్ మాట్లాడుకున్నాము, అంటే షేరింగ్ జీపు. ఒక్కొక్కరికి 250 రూపీస్. నార్మల్ 6 ప్లేసెస్కి తీసుకెళ్తే 200 అన్నారు. జపాలి ఎక్స్ట్రా ఉంది కాబట్టి 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. పిల్లలకైతే ఏం లేదు. అక్కడ అన్నీ 3 o'clockకి స్టార్ట్ అయ్యాము తిరుపతి నుండి, తిరుమల పైన నుండి. మళ్ళీ ఈవినింగ్ 6-7 వరకు అయితే మళ్ళీ మా రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఎందుకంటే ఆ రోజు 9 o'clockకి మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఉండే. థర్స్డే రోజు మంచిగా నిధి రూప దర్శనం అయితే చేసుకున్నాం మేము. 1 hour 40 minutesలో అయితే మాకు దర్శనం అయిపోయింది. కానీ జపాలి టెంపుల్ అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిన టెంపుల్ అండి, చాలా బాగుంది అక్కడ. టెంపుల్ లోపల దర్శనానికి అయితే 5 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ ఇంకా తాయితలు కూడా అమ్ముతున్నారు కట్టడానికి పిల్లలకి. ఇట్లా చాలా బాగుంది టెంపుల్ అయితే. చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణము. చాలా బాగుంది అసలు టెంపుల్. నేనైతే అసలు అక్కడ నుండి రావాలంటే నాకు ఎట్లనో అనిపించింది. అక్కడ చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. తిరుపతికి వెళ్తే ఒక 4 days ప్లాన్ చేసుకుంటే అక్కడ పైన చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూసేటివి. ఇంకా ఇక్కడ తిరుమల పైన నాగతీర్థం అని కూడా ఉందంట. అసలు అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మాకు రూట్ తెలియక వెళ్ళలేదు. కానీ మేము జీప్లో వెళ్తుంటే కొంచెం దగ్గరనే ఉంది. జీప్ వాళ్ళని అడిగితే 1 kilometer 2 kilometers నడిచి వెళ్ళాలి అని అన్నారు. కానీ అక్కడ నుంచి అయితే దగ్గర ఉంది. వెంగమాంబ అన్న సత్రం ఉంది కదండి, దాని ముందు నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడనే ఉంది అండి నాగతీర్థము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరైతే వెళ్ళండి, నేను కూడా నెక్స్ట్ టైం వెళ్తా. ఇదిగోండి, టెంపుల్ అయితే వచ్చేసింది. ఇదంతా టెంపులే. అసలు ఈ అడవిలో ఆ టెంపుల్ ఎట్లా కట్టిర్రు, అసలు భూలోక స్వర్గం అండి ఆ టెంపుల్. మస్తు ఉంది టెంపుల్ అయితే. అసలు మేము 12th రోజే దర్శనం చేసుకున్నాము ఆంజనేయ స్వామిని అనేసి అనుకున్నాము. ఆ రోజు పౌర్ణమి ఉండే. అయితే అక్కడ రామకృష్ణ తీర్థం ఉందంట. అట్లా అనేసి జపాలి టెంపుల్ మిగతా అక్కడ కొన్ని రూట్స్ క్లోజ్ చేసేసారు, రామకృష్ణ తీర్థం ఉందనేసి. అసలు మేము 13th రోజు జపాలి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. అదే రోజు మాకు శ్రీవారి దర్శనం ఉండే ఈవినింగ్. అట్లా అనేసి టైం వేస్ట్ కావద్దు. 9 o'clock ఉండే మాకు శ్రీవారి దర్శనము. అట్లా అనేసి మార్నింగ్ 2 o'clock అట్లా మేము బయలుదేరినాము. శిలాతోరణము, ఆకాశగంగ, పాప వినాశనము ఇవన్నీ చూసుకుంటూ లాస్ట్కి జపాలి వచ్చాము. జపాలి అయిపోయాక వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. చూడండి, ఇది కోనేరు. ఇక్కడ నుండి ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే అసలు స్వయంభూ అంట. మునులు మహర్షులు తపస్సు చేశారంట ఇక్కడ. మీరు మాత్రం వెళ్తే జపాలికి కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడ చెట్లు బాగానే ఉన్నాయి, చల్లగానే ఉంటుంది. కానీ కొంచెం ముందు వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ. ఇదిగోండి, ఇదైతే మెయిన్ టెంపుల్. ఇదంతా కోనేరు. కానీ ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయండి. కోతులతోనే చాలా భయం వేసింది.
ఇంకా ఇక్కడ కొంచెం ఎర్లీగా వెళ్ళడమే మంచిది, ఎందుకంటే శిలాతోరణం సైడ్ చిరుత తిరుగుతుందంట అక్కడ వాళ్ళు చెప్పారు. ఇంకొకటి వీలైనంత వరకు అందరూ గ్రూప్స్గా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే గ్రూప్స్గా వెళ్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. సింగిల్గా 2-3 అయితే వెళ్ళకండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అలిపిరి నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకే ఇచ్చారంట మనకి పర్మిషన్. 2 దాటిన తర్వాత పర్మిషన్ లేదంటే అలిపిరి మెట్లు ఎక్కడానికి. ఇంకొకటి ఎస్ఎస్డి టోకన్స్ ఉన్నాయి కదండి, అవి శ్రీనివాసం విష్ణు నివాసంలో అవి అయితే అప్పుడు నైట్ 2 o'clock నుంచి స్టార్ట్ చేసేవారు. ఇప్పుడైతే ఈవినింగ్ 9కే స్టార్ట్ చేస్తున్నారు. మీరైతే కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా రష్ అయిపోతుంది. అందరూ రూమర్స్ వినేసి తిరుమలకు వస్తున్నారు, ఎందుకంటే అందరు కుంభమేళకి వెళ్ళారు. దర్శనం అయితే తొందరగా అయిపోతుంది, రష్ లేదు అనుకుంటున్నారు, కానీ తిరుమల రష్ తిరుమలకే. ఇంకొకటి ఏంటంటే తిరుపతిలో ఆఫ్లైన్ రూమ్స్ కావాలంటే విష్ణు నివాసంలో దొరుకుతాయి, కానీ అక్కడ మాత్రం మనం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎట్లా రూమ్ వేకౌట్ అవుతుంటే అట్లా ఇస్తున్నారు. నేనైతే 2 o'clockకి లైన్లో నింటుంటే నాకు 7 o'clockకి రూమ్ వచ్చిందండి అక్కడ. కానీ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. 340 రూపీస్, 500 డిపాజిట్ చేయాలి మనం రూమ్ వేకౌట్ అయినప్పుడు ఆ 500 రూపీస్ మనం బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.